ఈరోజు పెద్దలు తెలంగాణ సాధనలో తనదైన పాత్ర పోషించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు వేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ అభివృద్ధితో పాటు పరిశ్రమల ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బౌతా ఫౌండేషన్ హాస్టల్లో మరి మిత్రులు రవి గారు రమేష్ గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా దేవుడు శ్రీధర్ బాబు గారిని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండేటట్లు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్పుడు ఎలాగైతే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేశాడో అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కూడా అభివృద్ధి పథంలో నడిపించిన మహానాయకుడు ఈనాడు తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారికి మరొకసారి మా అందరి పక్షాన కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన నా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్తే. ఈరోజు ఇక్కడ తాళ్ళ రవి మరియు రమేష్ అలాగే కరీంనగర్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ భవిత ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన గౌరవనీయులు ప్రియతమ నాయకులు కరీంనగర్ ముద్దుబిడ్డ మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళ పలు కార్యక్రమాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రక్తదానం కావచ్చు, తర్వాత మరి పండ్ల పంపిణీ హాస్పిటల్స్లో కావచ్చు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ జరిగింది, బ్యాడ్మింటన్ కార్యక్రమం పొద్దున మరి వారి బర్త్డేని పురస్కరించుకొని వారు రాష్ట్ర చైర్మన్ కాబట్టి బ్యాడ్మింటన్కి ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇలా పలు కార్యక్రమాలు, అన్నింటికంటే ముఖ్యమైనది ఇక్కడ వృద్ధులకి మరి అన్నదానము. ముఖ్యంగా రవి రమేష్ గారికి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మల అనుగ్రహం ఉన్నట్లయితేనే దేవుడు అనుగ్రహం అనేది ఎక్కడి నుంచో ఉండదు, అమ్మల అనుగ్రహం నుంచే ఉంటుంది. కాబట్టి వీరి అనుగ్రహంతో రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ఉండాలని, మరి ముఖ్యంగా మన ప్రియతమ నేత శ్రీధర్ బాబు గారు ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని ఇంకా సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లే దానిలో ముఖ్య భూమిక పోషించాలని, అట్లాగే ఇక్కడ మరి చాలామంది కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా మరి మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, అలాగే ఇక్కడ సురేందర్ గారు, రాకేష్ గారు, మరి చాలామంది ఇక్కడ పొద్దున్న నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా కరీంనగర్లో ఇంకా మనం రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళడానికి ఆ శ్రీధర్ బాబు గారి అడుగుజాడల్లో నడుస్తామని నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం రవికి రమేష్కి.